ఎప్పుడు ఒకేలాంటి కూరలు తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ బూందీ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది। స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెలో కొద్దిగా జీలకర్ర వేసి 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి। ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు నూనెలో వేయించాలి। ఇలా వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి। ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి। ఈ కర్రీకి సాల్ట్ కొద్దిగా తక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ బూందీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1 కప్పు బూందీని వేసి ఈ కారం అది బూందీకి బాగా పట్టే విధంగా కలుపుకొని 1 గ్లాసు వాటర్ వేయాలి। ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కూర మొత్తం బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసి మూతను పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి బూందీ కూర రెడీ అయిపోయినట్టే। చూసారు కదండి ఎంత సింపుల్గా బూందీ కర్రీ రెడీ అయిపోయిందో। చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।